రాజకీయాల్లో వలసలు సర్వసాధారణమని, వైసీపీలో సీట్లు దక్కని వారే పార్టీ మారుతున్నారని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ ఎన్నికల శంఖారావం సభ ఓ సంచలనమన్నారు. జగన్ మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడతారని తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తన మార్కు ఉందని, తనను ప్రజల్లో ఉండమని తీర్పు ఇచ్చారని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామంటున్న కురసాల కన్నబాబుతో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాకినాడలో నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి సభ సక్సెస్తో గెలుపు జోష్ వైసీపీలో కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా వైసీపీని కంచుకోటగా మారుస్తామని ఒక ధీమాను వైసీపీ వ్యక్తం చేస్తుంది. ఆ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మనతో ఉన్నారు. సార్, నిన్న సభ తర్వాత అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా పెరిగినట్టు కనిపిస్తూ ఉన్నాయి మీ క్యాడర్ కానీ మీలో కానీ? కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు పెరగడం కాదండి, ఎప్పుడు కాన్ఫిడెన్స్తోనే ఉన్నాం. అసలు జగన్ గారి స్ట్రాంగ్ పాయింట్స్లో కాన్ఫిడెన్స్ ఒకటి, జగన్ గారి నాయకత్వంలో కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఓడిపోయిన మర్నాడు నుంచే ప్రజల్లో ఉన్నవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి మేమందరం కూడా జనంలో ఉన్నాం, ఒక్కరోజు కూడా బయటలేము. కాబట్టి ఎప్పుడు ఉంది ఆ కాన్ఫిడెన్స్. నిన్న సభ పెద్ద ఎత్తున జనం రావడం ఒక ఎత్తు అయితే, మధ్యాహ్నం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల ప్రారంభమైన సభ కోసం 1 గంట నుంచి జనం వచ్చి మండు టెంట్లో వెయిట్ చేసి సాయంత్రం 5:30-6 గంటల వరకు అదే గ్రౌండ్లో ఉండి, గ్రౌండ్ పట్టక రోడ్లు నిండిపోయి, ఎక్కడ చెట్లు ఉంటాయి, ఎక్కడ నీడ ఉంటాయి అక్కడ జనం వేలాది మంది ఉన్నా కూడా నిన్న ఒక సంచలనం అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటుంది. ప్రత్యేకించి నిన్న ఎన్నికల బేరీని మోగించారు, ఆయన ఎన్నికల సమర బేరీని మోగించారు. ఒకటే చెప్తున్నామండి, ఈ సమర శంఖారావం సభని ముందు ఎప్పుడో డెసిషన్ తీసుకున్న డేట్ అది. అయితే ముందు రోజు షెడ్యూల్ రావడంతో దీన్ని ఎన్నికల సమర బేరీగా మారిపోయింది. ఇది నిన్నే తొలి మీటింగ్, ఎన్నికల మీటింగ్ అయింది. ఆయన నగారా మోగించారు, సమర శంఖారావం చేశారు, శంఖం పూరించారు. ఎందుకంటే ఇంకెక్కడి నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్. ఏ రాజకీయ పార్టీ అయినా గోదావరి జిల్లాల నుంచో లేకపోతే ఉత్తరాంధ్ర నుంచో నార్మల్గా ఎన్నికల ప్రచారం లేదా సమర శంఖారావాలు పూరించడం జరుగుతుంది. కాకినాడని ప్రత్యేకంగా ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా, లేకపోతే ఇక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయి? అంటే కాదండి, ఇది నేను అందుకని దైవికంగా జరిగింది అని అంటున్నా. ఎందుకంటే మేము ప్లాన్ చేసింది కాదు. మీ ఎన్నికల సభ తొలి సభ కాకినాడలో పెట్టాలి, తూర్పుగోదావరి జిల్లాలో పెట్టాలనేది ప్లాన్ చేసింది కాదు. కానీ ఏ పని ప్రారంభించినా తూర్పు నుంచి ప్రారంభించాలంటారు, అది ఒక సెంటిమెంట్. తూర్పు నుంచి ప్రారంభించాలి, తూర్పు నుంచి ప్రారంభిస్తేనే ఆ మార్పు అనేది చాలా బలంగా ఉంటుందనేది అందరూ నమ్మే సెంటిమెంట్. మనం తెలుగువాడు అందరూ ప్రత్యేకించి నమ్ముతాం. సో అనుకోకుండా మేము పెట్టిన తూర్పుగోదావరి జిల్లా సభే తొలి ఎన్నికల సభగా మారిపోయింది. అది ఎవరి ప్రమేయం లేదు దాంట్లో. సో ఆ దైవికంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. నిన్న జరిగిన సభ ఒక చారిత్రాత్మక ఘట్టంగానే మేము భావిస్తున్నాం. కొన్ని వేల మంది వచ్చారు, వేలాది మందితో కాకినాడ నిండిపోయిన పరిస్థితి. సభ డేట్ కూడా మేము డెసిషన్ తీసుకున్నది 8వ తేదీ సాయంత్రం రాత్రో డెసిషన్ తీసుకున్నాం. 9-10 2 డేసే మధ్యలో గ్యాప్. ప్రజలతో మమేకమయ్యే విధంగా, అంటే ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ అంటే ఎక్కడో నుంచి మాట్లాడి వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రజలతో మమేకమయ్యే విధంగా వాళ్ళతో పాటు కలిసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక వినూత్నమైన రీతిలోనే నేను నిర్వహించాం. డెఫినెట్గా ఇది ఒక మెసేజ్ ఈ రాష్ట్రానికి. ఒక బలమైన నాయకత్వం అనేది ఈ రాష్ట్రంలో ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే, ఈ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా మనకి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుందనే భావన ఒకటి ప్రజల్లో ఉంది. అది ఇంకా బలపడింది. అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈ ఎన్నికలకు వచ్చేసరికి మీ ప్రత్యర్థి పార్టీలో చేరిపోయాడు. అంటే ఇదేమైనా పార్టీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? పార్టీ నుంచి వలసలు నిరోధించడంలో పార్టీ అధ్యక్షుడిగా మీ పాత్ర కూడా కొంత ఇక్కడి నుంచి నాయకులు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళడం అనేది సహజంగా మారిపోయిన విషయం. వలసలు నిరోధించడం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎవరిని ఆయన కించపరచలేదు, ఎవరిని తక్కువ చేయరు. ఉన్న పార్టీలో ఉన్న అవకాశాలు, అందరినీ ఉన్న కోఆర్డినేషన్ వ్యవహారమే ఉంటుంది. మీరు అటువైపు నుంచి వస్తున్నారు, మరి అటువైపు నుంచి ఇటు వచ్చేవాళ్ళు వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడాలిగా. అంటే వాళ్ళ మీద నమ్మకం సన్నగిలిపోయినట్ట తెలుగుదేశం మీద, అంతేగా. మీరు లెక్క పెట్టండి, వైఎస్ఆర్లోకి తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది రావడానికి ట్రై చేస్తున్నారా, వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశంలోకి ఎక్కువ వెళ్ళారా? అంటే వాళ్ళు చెప్తున్నది మేము వాళ్ళంతా కూడా సీట్లు ఆశిస్తున్నారు, సీట్లు దక్కలేదు అనే దాంతోనే వాళ్ళు సెకండ్ ఆప్షన్ కింద వైసీపీని ఎంచుకున్నారు. ఇక్కడ అదే కదా,
ఇక్కడ కూడా ఇక్కడ సీట్లు దక్కని వాళ్ళే మిగతా పార్టీలోకి వెళ్తా ఉన్నారు. ఇక్కడ సీటు ఫస్ట్ వైఎస్ఆర్లో ట్రై చేసిన తర్వాత ఇక్కడ రాదు అనుకుని ఫిక్స్ అయిన తర్వాత నాయకుడు ఇక్కడ అవకాశం లేదని చెప్పిన తర్వాత అప్పుడు వేరే పార్టీ ఆప్షన్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి ఎలా ఉంటుందంటే, నేను టికెట్ ఇస్తాను లేకపోతే నేను మీకు అవకాశం ఇస్తాను అంటే ఇస్తాడు, అన్న నేను చేయలేకపోతున్నానంటే చేయలేడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చేయండి తప్పకుండా ఇచ్చేస్తానని చెప్పి చివరి నిమిషంలో ఫోన్లు ఎత్తని పరిస్థితి ఉంటుంది. అందుకని ఏంటంటే ఇది ఒక విశ్వసనీయత, నమ్మకం అనేది వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్, అది మార్క్ పాలిటిక్స్, జగన్ గారి పాలిటిక్స్ మార్క్ అది. సో డెఫినెట్గా ఎక్కువ మంది నాయకులు జగన్ గారిని నమ్మే ఇక్కడికి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు కొంతమందికి అవకాశాలు దక్కొచ్చు, కొంతమందికి దక్కకపోవచ్చు. తోట వాణి కూడా మీ పార్టీలో చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? వాస్తవానికి ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నారు, ఇటీవలే సీఎంని కూడా కలిసి వచ్చారు. సీఎం వైపు నుంచి కూడా కొంత హామీ ఉందని చెప్తున్నారు, కానీ ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. తోటవానికి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? మీరే చెప్పారు ఇప్పుడే, ఫిరాయింపులు నిరోధించలేకపోతున్నారు, లేకపోతే వలసలు నిరోధించలేకపోతున్నారని. ఇప్పుడు నేను కూడా విన్నా తోట నరసింహం గారు మా పార్టీలోకి వస్తున్నారని నేను కూడా విన్నాను. అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు మాకు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ బట్టి, అదేవిధంగా నరసింహం గారు వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి జాయినింగ్ ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఉన్న అవకాశాలను బట్టి వాళ్ళకి అకామిడేట్ చేస్తారేమో. నా స్థాయిలో అయితే నేను దాని మీద చెప్పలేను. మీ జిల్లా అధ్యక్షుడిగా ఓవరాల్ జిల్లాకి సంబంధించిన విషయాలు ప్రస్తావించడం ఒకటి, కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అంటే మీరు అభ్యర్థిగా కూడా ఉన్నారు కాబట్టి రూరల్ కాన్స్టిట్యున్సీ వైసీపీకి ఎలాగుంది? ఈ 5 years కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఏ చిన్న సమస్య ఉన్నా ఎప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవుతూ వచ్చారు. ఎలా ఉంది ఈ రూరల్ కాన్స్టిట్యున్సీ? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో విలీనమై పనిచేసినప్పుడు అభివృద్ధి అంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించాం. కన్నబాబు అంటేనే ఒక ప్రోగ్రెసివ్ థాట్స్తో అభివృద్ధినే ప్రధాన అంశంగా ముందుకెళ్తాడనేది క్రియేట్ చేశాం. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు 44,000 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముద్ర ఉన్న ఏ ఒక్కడికి డిపాజిట్లు రాని సమయంలో నాకు 44,000 ఇచ్చి నువ్వు రాజకీయాల్లో ఉండు, నువ్వు ఈ జిల్లాకి లేకపోతే ఈ నియోజకవర్గానికి నీ రాజకీయాల్లో నువ్వు ఉండడం, నీ సేవలు అవసరమని ప్రజలు నాకు ఇచ్చిన ఒక మ్యాండేట్గా నేను భావించా. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ విధంగా వేరే వేరే పార్టీలని జతకట్టి, అది కాకుండా ఎంపీ క్యాండిడేట్, అది కాకుండా ఆ రోజున్న పరిస్థితుల్లో చాలా ఆర్థిక స్తోమత, అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక బలమైన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, అవన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకు 44,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 ఏళ్ళు కూడా ఒక్కరోజు కూడా నేను విశ్రమించకుండా, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు సాయంత్రమే నేను ప్రజల్లోకి వెళ్ళాను. 24 hours. ఎందుకంటే నేను ఒకటే అనుకున్నా, ఈ 44,000 నాకు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నాకు వచ్చిన ఓట్లనంటే నువ్వు ప్రజల్లో ఉండమని వాళ్ళు ఇచ్చిన మ్యాండేట్గా భావించి వితిన్ 24 hours రిజల్ట్ ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వస్తే మర్నాడు సాయంత్రం 3 గంటలకు నేను ప్రోగ్రామ్ పెట్టిండే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల్లో మమేకమై ఉన్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఘనంగా చెప్పుకున్న ప్రతి ప్రాజెక్టు నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చిన ప్రాజెక్టే. ప్రతి ప్రాజెక్టు, అది బ్రిడ్జిలు కావచ్చు, వాటర్ స్కీమ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, నేను తీసుకొచ్చినవి మేజర్ ప్రాజెక్ట్స్. ఆ తర్వాత వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఎంతవరకు? సీసీ రోడ్లు, ట్రైన్లు. సీసీ రోడ్లు, ట్రైన్లు న్యాచురల్గా ఎన్ఆర్జీఎస్ డబ్బులతో, ఇక్కడ ఉన్న 11th 13th ఫైనాన్స్ ఫండ్స్తోనూ చేసిన డబ్బులు, ఆ పనులు అవన్నీ. సో తప్పకుండా నా పట్ల ఆదరణ చూపుతారు, నా పట్ల కనీసం ఇతను ఈ నియోజకవర్గానికి సేవలు అందించడానికి పనికొస్తారని ప్రజలు భావిస్తారని నేను నమ్ముతున్నాను. గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నాను. ప్రధానంగా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్ గారు ఒకసారి వస్తే ఏ విధంగా చేయగలుగుతారో, వారి తండ్రిలాగా ఒక విశ్వసనీయతతో పనిచేయగలుగుతారనే భావన ప్రజల్లో ఉంది. కానీ మీరు వ్యక్తం చేస్తున్న కాన్ఫిడెన్స్, మీరు గెలుస్తామని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. బట్ టీడీపీ కూడా ఖచ్చితంగా గెలిచే సీట్లలో కాకినాడ రూరల్ కూడా ఖాతాలో వేసుకుంటుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు? అంటే
కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవడు పోటీ చేయలేడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులు కానీ లేదంటే వాళ్ళ నాయకులు కానీ 4-5 ఏళ్ళలో వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు కానీ దుందుడుకు చర్యలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఓట్లు వేస్తాయని వాళ్ళు నమ్మితే చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత అది. పార్టీ చేసిందంటారా యాజ్ ఎమ్మెల్యేగా ఇక్కడ అభ్యర్థి చేశారట? పార్టీ వేరు అభ్యర్థులు వేరు అవుతారా? పార్టీ వేరు అభ్యర్థులు ఎందుకు వేరు అవుతారు? ఆ పార్టీలో కాదు మా పార్టీలో కాదు ఎవరు ఏ పని చేసినా మంచి చెడైనా అందరి అకౌంట్లో కలిసే పడుతుంది. పార్టీ లైన్ భిన్నంగా ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండే మీరు అభ్యర్థులను చూసి కాదు చంద్రబాబుని చూసి ఓటేయండి అని ప్రచారం మొదలుపెట్టారు. చూశాను నేను కూడా. అంటే ఓట్లు వేసేటప్పుడు చంద్రబాబుకి ఓట్లు వేస్తారు, ఇక్కడ మాత్రం వీళ్ళతో తన్నులు తినేటప్పుడు లేకపోతే వీళ్ళ అవినీతిని భరించేటప్పుడు వీళ్ళని భరించాలా? అది ఎవరైనా కావచ్చు. ఈ నియోజకవర్గం గురించే చెప్పట్లేదు నేను, ఏ నియోజకవర్గం అయినా సరే. అంటే చంద్రబాబుకి ఓటు వేయండి అని చెప్పిన వాళ్ళు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు, ఎన్ని రకాల హెరాస్మెంట్ చేశారు మీకు గుర్తుందో లేదో. 65 ఏళ్ల రాయుడు సత్యనారాయణ అనే ఒక బీసీ సెటిబల్జా కమ్యూనిటీకి చెందిన ఒక వృద్ధుడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అనపర్తిలో. 60 ఇయర్స్ దాటిన తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేయకూడదు రూల్ కూడా ఉంది. రౌడీ షీట్ ఓపెన్ చేసి అతను అస్మాన్ స్టేషన్ పిలుస్తుంటే సూసైడ్ చేసుకున్నాడు. అది అలాంటి సంఘటనలు చూసేయాలా ఓట్లు? అంటే ఆ రోజు మేమందరం వెళ్ళి వాళ్ళ భరోసాగా నిలబడితే తిరిగి మమ్మల్ని అందరినీ కూడా లోపలేస్తామని చెప్పారు. ఎంత హై హ్యాండెడ్నెస్, ఎంత పొగరమొత్తనంగా పరిపాలన చేసింది 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ. తూర్పుగోదావరి జిల్లాని అన్ని రాజకీయ పార్టీలు, మీ పార్టీ కానీ టీడీపీ కానీ ఎవరైనా సరే చాలా కీలకమైన ప్రాంతంగా కీలకమైన అంటే విజయాల్ని శాసించే జిల్లాగా చూస్తూ ఉంటారు. సో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెప్పండి, ఎన్ని సీట్లు ఈ జిల్లా నుంచి మీరు గెలుచుకునే అవకాశం? 19 సీట్లు గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. 3 ఎంపీలు గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. మేము అతి ధీమాతో చెప్పట్లా, ఇది ప్రజల్లో ఉన్న పరిస్థితులను బట్టి చెప్తాం. తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది, వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్రచారంలో చాలా స్పీడ్గా దూసుకుపోతున్న పరిస్థితి. అంటే మీ దగ్గరికి వచ్చేసరికి అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతుంది. అది ఏదైనా అభ్యర్థులను ఎక్కడ ప్రకటించింది, అధికారికంగా ఎక్కడ పెట్టి ప్రకటించారో చెప్పండి నాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టైల్కి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్కి ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లీక్లు ఇచ్చేస్తాడు టీవీలకి మీడియాకి, అభ్యర్థిని ప్రకటించేసాము మీరు అక్కడ చేసుకోండి అని చెప్తారు. తేడా వచ్చింది అనుకో తీసేయాలనుకోండి, మేము ప్రకటించలేదుగా నేను చెప్పానా అంటాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫర్మ్ అయ్యి డిసైడ్ అయిన తర్వాతనే ప్రకటిస్తారు. కానీ తెలుసు మా అందరికీ, మాకు ఇండికేషన్స్ ఉన్నాయి. మా నాయకుడు పిలిచి మాకు చెప్పాడు, మీ రిపోర్ట్స్ ఇవి అని మా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్పారు. మీ రిపోర్ట్స్ ఇవి ఇలా ఉన్నాయి, మీరు పని చేసుకోండి, గట్టిగా పని చేయండి అని చెప్పిన సందర్భం అయిపోయింది. అది జరిగి ఆలస్యం చేయడం వెనక ఏదైనా వ్యూహం ఉందా? అంటే ఇంకా ప్రత్యర్థి పార్టీ నుంచి ఇంకెవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని అకామిడేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, అంటే ఒక ప్రచారం అయితే ఒకటి వినిపిస్తూ ఉంది, కేవలం గతంలోంచి పనిచేసిన లాస్ట్ 5 years పనిచేసిన వాళ్ళని తప్పించి ఒకవేళ ఎన్ఆర్ఐస్ వస్తేనో వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఆలస్యం చేస్తున్నారనే విమర్శ కూడా అధికార పక్షం నుంచి వినిపిస్తుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో, అంటే ఇంకొక 2 గంటల్లో నామినేషన్ల గడువు ముగుస్తుందనగా బీఫామ్లు ఇచ్చారు. తెలుసా మీకు? ఐడియా ఉందా? పిఠాపురం కానీ పెద్దాపురం కానీ. అది తెలుగుదేశం స్టైల్. అది తెలుగుదేశం నాయకుడికి ఆ చివరి నిమిషం దాకా వేవరింగు, చివరి నిమిషం దాకా తాత్సారం, ఎవడన్నా వస్తే ఇంతకన్నా యూజ్ అండ్ త్రోలో వదిలేద్దాం అనుకుని చివరి నిమిషం దాకా వెయిట్ చేసేది చంద్రబాబు నాయుడు. ఏదోటవని ఒక మాట అనుకున్నాం, ఒక మాట ఇచ్చాము, నిలబెట్టుకున్నాం, అయితే అవును ఏదైనా వస్తే రాని ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని ఒక ధైర్యంతో ముందుకెళ్ళే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అడిగిన ప్రశ్న వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదు. ఎన్ఆర్ఐల కోసం లేకపోతే డబ్బు నోటు కోసం వెయిట్ చేసేది. ఇప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది ఒకసారి, డబ్బులు ఉన్న వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇస్తారంట వైఎస్ఆర్ పార్టీలో అని ప్రచారం జరుగుతుంది. పాపం గల్లా జయదేవ్, సుజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళందరూ, మురళీమోహన్ గారు, వీళ్ళంతా వైట్ కార్డు హోల్డర్స్ కదా. అందరూ వైట్ కార్డు ఉండి రూపాయి కిలో బియ్యం తీసుకున్న బ్యాచ్. అడిగేవాడు లేకపోతే ఎన్నన్నా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారేమో పేదలకి, పాపం నిరుపేదలకి టికెట్లు ఇస్తున్నట్టుగా, వైఎస్ఆర్ పార్టీ అంతా కోట్లు చూసి టికెట్లు ఇస్తున్నట్టుగా. అంటే ప్రచారంలో మాత్రం మేము కొట్టలేము టీడీపీని. దుష్ప్రచారం చేయడంలో వాళ్ళ
వాళ్ళని ఎప్పటికీ మేము నాట్ ఈవెన్ 1% కూడా రీచ్ అవ్వలేము. ఎందుకంటే చేయలేము. వాళ్ళలాగా తమ్మిని బమ్మిని చేసి ఏదైనా చెప్పి ఏదైనా చేసి ప్రత్యేక హోదా సంజీవిని అని అడిగినోడు, ప్రత్యేక హోదా గురించి మాట ఎత్తితే జైలు వేస్తానని చెప్పినోడు ఇవాళ ఏం చెప్తున్నాడు, ప్రత్యేక హోదాకి నేనే ఛాంపియన్ అది తీసుకొస్తానని చెప్తున్నాడు. ఆ ప్రత్యేక ప్యాకేజీ కన్నా గొప్ప జరుగుతుందా అని చెప్పాడు ఆయనే. కానీ మీడియా అంతా ఏం రాస్తుంది, మొట్టమొదటి నుంచి ఆయనే మొత్తం దీనికి అంతటిగా ఆద్యుడు అన్నట్టుగా రాసేస్తున్నారు. న్యాచురల్గా బీజేపీతో అంటగాగి మా నాయకుడు చెప్తారు ఉంటారు, బీజేపీతో సంసారం చేసి కాపురం చేసి పిల్లల్ని కానీ మళ్ళీ ఆ పిల్లలకి పురుడు పోసి ఇన్ని కథలు చేసిన వాళ్ళు ఇప్పుడేమో అసలు బీజేపీ ఒక సంఘ విద్రోహ శక్తి కింద వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్కి నిలబడతాడు ఆయన. మీరు చూసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సరే చూడండి. పోనీ బీజేపీతో ఒకసారి, టీడీపీతో ఒకసారి, జనసేనతో ఒకసారి, అదంతా వెళ్ళేది టీడీపీయే. కాంగ్రెస్ని కౌగులించుకునే దుస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన తర్వాత ఇంకా రాజకీయ విలువల గురించి ఏం మాట్లాడతాం? ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత మీద, ఆ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ని ఎదిరించడం కోసమని ఆ రోజు ప్రకటించుకుని పెట్టారు. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చెరుకు పక్కన కూర్చోబెట్టుకుని మన్మోహన్ గారితో ముచ్చట్లాడుతూ ఈ రాష్ట్ర విభజనకి మూల కారణమైన జయరాం రమేష్ని వాటేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి? అది ఎందుకు అడగరు మీరందరూ? అంటే ఆయన ఏం చేసినా గొప్పగా కనిపిస్తుందా? ఇది కరెక్ట్ కాదు. ఇది దుష్ప్రచారం చేయడం, మేమే చాలా గొప్ప అని చెప్పుకోవడం, ఇదంతా ఆయనకి బాగా అలవాటైపోయింది. సో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు పూర్తిగా విశ్వసనీయతకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ జిల్లాలో ఖచ్చితంగా 19 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలు, ఇవన్నీ కూడా ఈసారి వైసీపీ ఖాతాలో ఉంటాయని, ఖచ్చితంగా ఉండి తీరతాయనేది కన్నబాబు అభిప్రాయం. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి శ్రీనివాస్, AP24/7 కాకినాడ రూరల్.